నమస్తే తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం బాలాజీ డయాబెటిస్ అసోసియేషన్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా చక్కెర వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులు హాజరై చక్కెర వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. దాదాపు 250 మంది వైద్య నిపుణులు చక్కెర వ్యాధిగ్రస్తుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ ప్రశాంతి జేటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి వాళ్ళతో సంయుక్తంగా కూడా ఈరోజు అప్డేటింగ్ డయాబెటీస్ బర్డ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్తూరు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి అందరి డాక్టర్లకి, ముఖ్యంగా కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు, జనరల్ ప్రాక్టీషనర్స్, సీనియర్ ప్రాక్టీషనర్స్ కి ఈ రోజు ఈ ఆధునిక వైద్యంలో కానీ, రీసెర్చ్ లో కానీ, డయాబెటాలజీలో కానీ వస్తున్న ఆధునిక పోకట్లన్నీ కూడా తెలుసుకునేదానికి అప్డేట్స్ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతున్నది. దీంట్లో పార్టిసిపేట్ చేసేదానికి అంతర్జాతీయ స్థాయిలో రెప్యూటెడ్ స్పీకర్స్ అందరూ కూడా ఈ రోజు వచ్చారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, కోయంబత్తూరు నుంచి, కొచ్చి నుంచి, హైదరాబాద్ నుంచి అత్యున్నత స్థానాల్లో ఉన్న రెప్యూటెడ్ స్పీకర్స్ కూడా వచ్చి డయాబెటాలజీలో ఉన్న సాధారణంగా జరుగుతున్న తప్పులు ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, ఏ విధంగా కూడా నివారించుకోవాలి, అదేవిధంగా కొన్ని కొత్త రకాలైన కారణాల వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా స్లీప్ అండ్ డయాబెటీస్ అన్నది కొత్త టాపిక్. అదేవిధంగా కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇన్ డయాబెటీస్, చిన్నపిల్లల్లో వస్తున్న డయాబెటీస్, గర్భిణీ స్త్రీలలో కానీ షుగర్ వ్యాధి వస్తే దాన్ని కానీ కంట్రోల్ చేసుకోకపోతే గర్భస్థ శిశువు పైన కానీ, పిండం పైన కానీ, చిన్నపిల్లల పైన కానీ ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయన్న దానిపైన అనేక రకాలుగా ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ అన్నది ఉపయోగపడబోతున్నది. అంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ నుంచి, అంటే ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ నుంచి, స్విమ్స్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ కి పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, ఒరిజినల్ రీసెర్చ్ వర్క్ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సాయంకాలం అందరికీ కూడా క్విజ్ కాంపిటీషన్ అన్నది కూడా చేసి, ముఖ్యంగా కూడా బోత్ సైంటిఫిక్ అండ్ క్లినికల్, అంటే రీసెర్చ్ పరంగా కానీ, ప్రాక్టీస్ పరంగా కానీ, యంగ్ జనరేషన్ కానీ, ఓల్డ్ జనరేషన్ కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కాన్ఫరెన్స్ యొక్క టాపిక్స్, ప్రోగ్రామ్ అనేది కూడా డిజైన్ చేయబడినది. ఇప్పటికీ 250 మంది డాక్టర్లు ఈ 3 జిల్లాల నుంచి కూడా రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఉపయోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. Normal, no, body related and also occasion different anatomical factors which are exhibited on the face need to be seen to please